రైతు సోదరులకు స్వాగతం. బిరబిర కృష్ణమ్మ గలగల గోదావరి. కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తుంగభద్ర నుంచి వరద కొద్దిగా తగ్గినా ఆల్మట్టి డ్యామ్ నుంచి మాత్రం అదే వరద కంటిన్యూ అవుతూ ఉంది. జూరాలకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. జూరాల నుంచి శ్రీశైలం చేరుతూ ఉంది. శ్రీశైలం నుంచి కూడా పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి వరద రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతా ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిగా నిండబోతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతాల్లో మరలా కురుస్తున్న వర్షాలతో 1,16,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసింది, ఎప్పుడో నిండిపోయింది. అయితే జస్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం కొంత గ్యాప్ ఉంచుకున్నారు అంతే. ఎగువ ప్రాంతం నుంచి 1,16,000 వస్తూ ఉంటే ఆల్మట్టి నుంచి మాత్రం 1,06,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి వదులుతూ ఉన్నారు. ఆల్మట్టి నుంచి వదిలిన ఫ్లడ్తో పాటుగా ఆ మధ్య ప్రాంతంలో కురిసిన వర్షాలతో 1,12,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్కి చేరుతా ఉంది. నారాయణపూర్ నుంచి 1,23,000 క్యూసెక్కుల వరదని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టులో 10 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,000 క్యూసెక్కులు, 14 గేట్లు ఎత్తివేయడం ద్వారా 98,000 క్యూసెక్కులు, మొత్తం 1,27,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక తుంగభద్రలో కనుక మనం పరిశీలించినట్లయితే తుంగభద్రకి ఎగువ ప్రాంతం నుంచి 49,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి 45,000 క్యూసెక్కులు మాత్రమే సుంకేసులకి శ్రీశైలంకి రిలీజ్ చేశారు. మొత్తం మీద ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,79,000 పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కనుక మనం వరదను పరిశీలించినట్లయితే 885 అడుగుల కెపాసిటీ గాను 883 అడుగులకు వరద చేరింది. కేవలం 2 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. ఇక 215 టీఎంసీల కెపాసిటీకి గాను 205 టీఎంసీల వరద చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేయడం ద్వారా 79,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 65,000 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 1,45,000 క్యూసెక్కుల పైగా వరద నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఇక ఏదైతే తెలంగాణ వైపున్న లిఫ్ట్ ఇరిగేషన్స్ భీమా, కలవకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 6,000 క్యూసెక్కులు తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటా ఉంది. హంద్రీ నేవా పంపులు ఈ నెల 11వ తేదీ కానీ 15వ తేదీ కానీ ఆన్ చేసే అవకాశం ఉంది. హంద్రీ నేవా కాలువ లైనింగ్ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతో 15వ తేదీకి వాయిదా పడినట్టుగా తెలుస్తూ ఉంది. లైనింగ్ పనులు చేసిన తర్వాత కనీసం ఒక వారం రోజులన్నా అవి క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. 3,800 కోట్ల రూపాయల వ్యయంతో హంద్రీ నేవా కాలువల్ని మాల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు 3,800 క్యూసెక్కుల కెపాసిటీతో కాలువ విస్తరించడంతో పాటు లైనింగ్ కూడా పూర్తి చేశారు. 3 నెలల కాలంలోనే మిషన్ మోడ్లో పనులు పూర్తి చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి వరద చేరుతా ఉంది. 1,40,000 క్యూసెక్కుల పైగానే వరద ఎప్పటికప్పటికి నాగార్జున సాగర్ చేరుతా ఉంది. నాగార్జున సాగర్లో కూడా పెద్ద ఎత్తున వరద చేరింది గడిచిన 10 రోజుల్లోనే. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 542 అడుగులకు చేరింది నాగార్జున సాగర్ వాటర్ లెవెల్. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 188 టీఎంసీల వరద జలాలు చేరాయి. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు, ఇంకా 124 టీఎంసీలు పైగా నిల్వ చేసుకునే సదుపాయం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఫ్లడ్ కనుక ఇదే విధంగా కంటిన్యూ అయితే రాబోయే వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం ఉంది. ప్రతిరోజు 15 టీఎంసీలు పైగా ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది ప్రస్తుతం ఫ్లడ్ కనుక మనం పరిశీలించినట్లయితే. ఇక నాగార్జున సాగర్లో ఎడమ కాలువకు ఒక 5,000 క్యూసెక్కులు,
కుడికాలకు ఒక 4,500 క్యూసెక్కులు విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాధారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక 1,300 క్యూసెక్కులు హైదరాబాద్ మంచినీటి అవసరాలకి ఉపయోగించుకుంటా ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి పులిచింత ప్రాజెక్టు కూడా ఒక 5,000 క్యూసెక్కులు నీరు తీసుకొస్తా ఉన్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి ఒక 6,000 క్యూసెక్కులు ఫ్లడ్ రిలీజ్ చేశారు. పులిచింతల మొత్తం కెపాసిటీ 45 టీఎంసీలు అయితే అక్కడ 8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నాగార్జున సాగర్ ఎప్పుడైతే గేట్లు ఎత్తుతారో ఆ తర్వాత 2 రోజులకే పులిచింతల ప్రాజెక్టు కూడా నిండిపోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20వ తేదీ నాటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఫ్లడ్ కొనసాగుతూ ఉంది కాబట్టి, ఇంకా ఆల్మట్టి డ్యామ్ దగ్గర కూడా ఫ్లడ్ కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి ఆ నదిలో ఉన్న ఫ్లడ్ మొత్తం కలిపినా కూడా నాగార్జున సాగర్ నిండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి 5,000, పట్టిసీమ నుంచి ఒక 6,000 క్యూసెక్కులు, మొత్తం 11,000 క్యూసెక్కులు కెనాల్స్కి పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఇప్పటికే 3 వారాల కిందటే నారుమడులు పోసుకునేందుకు ఖరీఫ్కి నీరు 3,500 క్యూసెక్కులతో ప్రారంభించి దాన్ని పెంచుకుంటూ 5,500 క్యూసెక్కులు తీసుకెళ్లారు. తాజాగా పట్టిసీమ నుంచి కూడా 6,000 క్యూసెక్కులు రావడం, ఎగువ ప్రాంతం నుంచి ఒక 5,000 క్యూసెక్కులు తీసుకొని కాలువల కెపాసిటీ ఫుల్ కెపాసిటీలో ప్రకాశం బ్యారేజీ కింద 11 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉన్నారు. రాబోయే వారం 10 రోజుల్లో ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. కృష్ణానది మీద ప్రతి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇక పోతిరెడ్డి పవర్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీసుకెళ్లిన వాటర్ సోమశిల చేరడానికి మరో 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సోమశిల ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో నీరు నింపబోతా ఉన్నారు. 70 టీఎంసీల దాకా అక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కండలేరు నుంచి మెడ్రాస్కి తాగునీరు అందించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో జూన్ జూలైలో కొంత లోటు వర్షపాతం నమోదైన గోదావరి కృష్ణా నదులు మాత్రం పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. కొంతవరకు ఇది బెనిఫిట్గా ఉంది రైతులకి. రాబోయే రోజుల్లో ఏ ప్రాజెక్టులకి ఎంత వరద చేరబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.